సే ఇప్పుడు భారతీయుల్లో ఆయన చిన్న ఒక ₹500 అంటే రైటర్గా నేను ఇన్స్పైర్ అయ్యాను. కొడుకు నేను సెటిల్ అయిపోతాను, ₹1,00,000 లంచం ఇవ్వమంటాడు. ఇవ్వనంటాడు. నా లైఫ్ సెటిల్ అవుతుందా అన్న అంటాడు. అందరి డబ్బులు ఉన్నాయి. బీయింగ్ ఫ్రీడమ్ ఫైటర్, ఆయన పెన్షన్స్, ఆయన ఈజ్ రిచ్. బట్ ఇవ్వడు ఆయన. బట్ కూతురు నవ్వుద్దంటే కనుక ఒక ₹500 పడవ చేయగలడు ఆయన. ఒక చిన్న మాంటాజ్తో కథ చెప్పేశారు. అలాంటివి నన్ను ఎక్కువ టచ్ చేస్తాయి, అలాంటి మూమెంట్స్ అయ్యి. సో కథని అలా రాయాలి. అలాంటి మూమెంట్స్ నాకు కొన్ని ఫిల్మ్స్లో, చాలా సినిమాలు, ఒకటి కాదండి. యాజ్ అ రైటర్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ మెనీ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. ఎన్నో సినిమాలు, ఎన్నో మూమెంట్స్ చాలా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను నేను. ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమాల్లో డిడ్ యూ ఫైండ్ ఎనీథింగ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఇన్ దట్ సెన్స్? అంటే అలా అంటే ఒక సినిమా అని కాదు, అంటే టు బి వెరీ హానెస్ట్, ఒక్కొక్క సినిమాలోంచి కొన్ని ఇందులో ఇది నచ్చింది, ఇందులో ఇది నచ్చింది, అంటే కదిలిపోయాను అని చెప్పలేను కానీ, బట్ ఐ లవ్ మెనీ ఫిల్మ్స్ అండి ఈ మధ్యకాలంలో. డెఫినెట్లీ స్మాల్ ఫిల్మ్స్ కానీ, బిగ్ ఫిల్మ్స్ కానీ చాలా సినిమాలు ఉన్నాయి. So a lot of people look up to you right now, because two back-to-back blockbusters, but more than that, very good stories that you've written. Like, any tips for aspiring writers? So some of the things that they have to follow, or బ్యాక్ టు బేసిక్స్ అండి. నేను అదే అంటున్నా. జస్ట్ డోంట్ వాచ్ ఎ మూవీ, సో నేను ఇలాంటి కథ రాయగలను అని అనుకోవద్దు. యూ స్టార్ట్ యువర్ ఓన్ స్క్రిప్ట్. ఆ కథ ఆల్రెడీ వచ్చేసింది కదా, అలాంటి కథ ఎందుకు మళ్ళీ మనకి? సో ట్రై టు రైట్ యువర్ ఓన్ స్క్రిప్ట్. నీకంటూ కథ ఉంది, ఆ కథ రాసి. మనం ఇప్పుడు ఒక హిట్ ఫిల్మ్ తీసుకొని అలాంటి కథ ఒకటి రాయాలి అని ఉద్దేశంలో, దట్స్ నాట్ రైటింగ్. నువ్వేం రాయలేవు, నీ ఓన్ సెల్ఫ్ అందులో ఉండదు. డెఫినెట్లీ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ రైటర్ విల్ హ్యావ్ దర్ ఓన్ స్టోరీ. అది రాయాలి. అండ్ ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ కూర్చొని కొలత లేదండి నా స్క్రిప్ట్కి. ఎందుకంటే మన లైఫ్ని మనం కొలత వేయం ఎప్పుడు. విల్ గో లైక్ దట్. లైఫ్ ఎలా తీసుకెళ్తే అలా తీసుకెళ్ళిపోతాం. ఎక్కడ మనం అన్ని ప్రీ ప్లాన్గా ఉండదు. నేను 7వ ఏట ఇలా ఉండాలి, 10వ ఏటకి నేను ఇది చేయాలి, 15వ ఏటకి ఇలా ఉండాలి అని ఎప్పుడు మనం ప్లాన్ వేసుకోం కదా. లైఫ్ అలా వెళ్తూ ఉంటుంది. స్క్రిప్ట్ కూడా అంతే. ఒక 5-6 కామెడీ సీన్లు ఉండాలి, ఇక్కడ కొంచెం ఇక్కడ 2 ఇరికిద్దాం, ఇక్కడ ఫైట్ ఇరికిద్దాం. ఈ వద్దంట, కొలతలు వద్దంటున్నా. ఓకే స్క్రాచ్ నమ్మింది సోల్ఫుల్గా ఒకటి రాసేస్తే తర్వాత చూసుకుందాం అందులో ఏంటనేది. రైటింగ్ ఈజ్ రీరైటింగ్ అన్నారు. సో ఫస్ట్ రాయండి. ఎక్కడో స్క్రాచ్ రాస్తాం, స్క్రాప్ రాస్తాం, విల్ రీరైట్ ఇట్. డెఫినెట్లీ దానికి ఒక అద్భుతమైన పెయింట్లా తయారవుతుంది. దట్స్ వాట్ ఐ టెల్. ఎక్కువ డివేట్ అవ్వద్దు, కథ చెప్పండి. మీరు ఈ ఎమోషన్ మీరు కనుక స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి మీరు కదిలితే కనుక అది 2 hours 1 hour ఆ ఎమోషన్ చెప్దాం. లెట్స్ నాట్ డీవియేట్ మచ్ ఫ్రమ్ ద స్క్రిప్ట్. కొలతలు వేసుకొని టైలర్ లాగా చేయొద్దండి నా స్క్రిప్ట్ని. అది అలాగే ఉంటుంది. అది are you saying that there is no formula in your stories? అదే అంటాను నేను. అదే ఆ కోర్ ఎమోషన్ తర్వాత ఆ క్యారెక్టరైజేషన్. డెఫినెట్లీ మెనీ ఫ్లాస్ ఉండొచ్చు నా కథలో. ఐఎమ్ నాట్ సో ఎక్స్పీరియన్స్డ్ ఇంకా. ఎవ్రీ ఫిల్మ్ విల్ హ్యావ్ దర్ ఓన్ ఫ్లాస్. మళ్ళీ ఆ ఫ్లాస్ నేర్చుకోమని నేను నెక్స్ట్ మ్యాక్ వెళ్తా. ఐ ఫీల్ మై సెల్ఫ్ దట్ ఐ ఎవాల్వ్ మోర్ ఫ్రమ్ మిర్చి. మళ్ళీ ఇంకా చాలా నేర్చుకోవాలి. మళ్ళీ ఎందుకు వచ్చిన ఫ్లాస్ ఉన్నాయి, అవి నేర్చుకుని నెక్స్ట్ మ్యాక్ వెళ్తాను. రైటింగ్ ఈజ్ ఆల్వేస్ రీరైటింగ్. దట్స్ అది ఎప్పుడు ఆ బేసిక్ మనం గుర్తుంచుకోవాలండి. సో మనం నమ్మిన కథని ఎక్కడ డీవియేట్ అవ్వకుండా బల్ల గుద్దినట్టు చెప్దాం. నెమ్మదిగా ఎందుకు చెప్పాలి అని మన కథ మీద మనం ఎందుకు భయపడాలి? సో మనం ఎంచుకున్న కథ రాంగ్గా నచ్చలేదా పక్కన పెడేద్దాం. మనం నమ్మిన ఎమోషన్ భయపడద్దు అంటున్నా. దానికి ఒక 2-3 ఒక ఫోర్స్గా ఒక ఐటమ్ సాంగ్ రావాలి. ఇఫ్ ఐటమ్ సాంగ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది స్టోరీ, విల్ నరేట్ ఇట్. ఇట్స్ ఫెయిర్ ఎనఫ్. బట్ అమ్మ ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమా ఆడదేమో, ఒక 5-6 కామెడీ సీన్ లేకపోతే సినిమా ఆడదేమో, ఇక్కడ ఒక బ్యాంగ్ లేకపోతే ఆడదేమో. ఇలాంటి కొలతలు అవసరం లేదని నా ఫీలింగ్. అంటే అలా మన పెద్దలు అలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేశారు. క్లాసిక్స్ కానీ, క్లాసిక్స్ రాయలేకపోయినా ఒక అందమైన కథ రాయడానికి మనకు చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. తెలుగు మన సీనియర్స్ అంతా లైబ్రరీ లాగా ఉంది మనకి. క్లాసిక్స్ ఉన్నాయి.
మన మన ప్రతి కథకి ఒక రిఫరెన్స్ ఉంటుంది ఎక్కడో, అది చూస్తే మన గ్రాఫ్ ఇన్స్పైర్ అవ్వచ్చు, ఎమోషన్ ఇన్స్పైర్ అవ్వచ్చు. సో లెట్స్ నాట్ డీవియేట్ మచ్ ఫ్రమ్ అవర్ స్క్రిప్ట్. Right. దట్స్ ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవరికన్నా.